యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. అందరం కలిసి చదువుదామా? నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ప్రార్థన చేసుకుందాం. వాక్య స్వరూపి యేసయ్య, నీకే లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. గడిచిన దినములన్నీ కూడా నీ కృపలో భద్రపరిచి మరొక శుక్రవార దినము తండ్రి నీ సన్నిధిలో గడపడానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకు వందనాలు. నీ యొక్క వాక్యము ధ్యానించుకోబోతుండగా తండ్రి, ఎదుగో అల్పుణ్ణి అయోగ్యుణ్ణి నన్ను మీ శిలువ చాటును మరుగుపరుచుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. స్తోత్రం ప్రభువా, మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము బ్రతకగలం. నీ యొక్క వాక్యం మాకు జీవాన్ని దయచేస్తుంది కాబట్టి నీ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ బలపరచండి. వింటున్నటువంటి బిడ్డల హృదయాలను మీరు సిద్ధపరచండి. విన్నటువంటి వాక్యము మా జీవితాల్లో ఫలించే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని, వాక్యము ద్వారా మా జీవితాలు కట్టుకొనగలిగే శక్తిని మీరు మాకు ప్రసాదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. సరే, యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనంలో ప్రభుల వారు అంటున్న మాట ఏంటి? నేను గొర్రెలకు మంచి కాపరిని. గడిచిన వారాల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు నేనే అని చెప్పినటువంటి వచనాలు మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. యోహాను సువార్తలోనే మనము అన్ని మాటల్ని ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రభుల వారు నేనే జీవాహారం అని పలికారు. ఆయన నేనే లోకమునకు వెలుగును, నేనే ద్వారమును అని పలికారు. తర్వాత ఈరోజు మనం చదువుకోబోయే మాట నేను గొర్రెలకు మంచి కాపరిని. గడిచిన వారంలో గొర్రెల గురించినటువంటి కొన్ని లక్షణాలు నేను మీకు తెలియజేశాను. ఎవరైనా మీరు ఆ యొక్క మెసేజ్ మిస్ అయితే మనకి యూట్యూబ్లో ఉంటుంది. దయచేసి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఆ యొక్క యూట్యూబ్లో ఆ మెసేజ్ వినండి, చక్కగా అర్థమవుతుంది. గొర్రెలు ఎలా ఉంటాయి, వాటి స్వభావం ఏమిటి అనే చాలా మంచి విషయాలు మనం గడిచిన వారం చదువుకున్నాం. గొర్రెలు తన యొక్క కాపరిని, కావలావాడిని అనుసరిస్తాయట. వాటికి పెద్దగా జ్ఞానము, తెలివితేటలు, ఆలోచన శక్తి ఏమీ ఉండదు. కాపరి ఏమి చెప్తే ఆ స్వరాన్ని వింటాయి. కాపరి ఎటు వెళ్తే అవి అటు అనుసరిస్తూ ఉంటాయి. అంటే ఈ గొర్రెలు అత్యాశ లేనటువంటివి, సౌమ్యంగా ఉండేటటువంటివి అని నేర్చుకున్నాం. అయితే ఈ కాపరికి గొర్రెలకి అవినాభావ సంబంధం ఉంది. వీరిద్దరికి విడదీయలేనటువంటి సంబంధం ఉంది. ఎవరెవరికి? కాపరికి, గొర్రెలకి. ఎందుకంటే గొర్రెలు ఆయన్ను వెంబడిస్తాయి, ఆయన తన గొర్రెలను ఎరుగుతాడు. ఈ రెండు విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. ఒకటి, కాపరికి తన గొర్రెలు ఏమిటో స్పష్టంగా తెలుసు. తన దొడ్డిలో ఉండవలసినటువంటి గొర్రెలు ఏమిటో ఆయనకు బాగా తెలుసు. అదేవిధంగా గొర్రెలు కూడా ఏం తెలుసుకొని ఉంటాయి? కాపరి యొక్క స్వరాన్ని ఎరిగి ఉంటాయి. కాపరి ఎటు వెళ్తే ఆయన మార్గంలోనే గొర్రెలన్నీ కూడా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయే అంశము ప్రభు పలుకుతున్నటువంటి మరొక మాట, నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్పి అంటూ ఉన్నాడు. ఇదే అధ్యాయంలోనే కొన్ని విషయాలు ప్రభులు వారు మాట్లాడుతూ అంటూ ఉంటారు. నేను జీతగాడిని కాదు, నేను దొంగ కాపరిని కాదు, నేను ద్వారపాలకుడిని కాదు. అంటే జీతగాడు ఏం చేస్తాడంటే సహజంగా తనకి రావాల్సినటువంటి జీతం వరకే చూసుకుంటాడు. ఏది ఎట్లా ఎటుపోయినా కానీ వాడికి ఏం సంబంధం లేదు. మనం చాలామంది జీతాలకి పనిచేస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం. అంటే ఏదైనా ఒక స్థలంలో జీతానికి మనం పనిచేస్తూ ఉన్నప్పుడు ఆ కంపెనీకి లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా, ఎలా జరుగుతుంది అనేది మనకేం సంబంధం ఉండదు. మనకి వారు చెప్పినటువంటి సమయం ఎంత, ఆ సమయంలో నువ్వు పనిచేసావా లేదా, ఇదే ప్రాముఖ్యంగా ఉంటుంది. కాబట్టి జీతగాడు దేన్ని చూసుకోడు అంటే ఆ కంపెనీకి సంబంధించినటువంటి లాభాలని అతనికి ఏమి సంబంధం లేదు. వాడికి కావాల్సింది సమయానుకూలంగా రావటం, పని చేసుకొని వెళ్ళిపోవటమే. అయితే ఈ గొర్రెలు కాసే వాళ్ళలో జీతగాడు కనుక ఉంటే వాడికి ఎవరి మీద బాధ్యత ఉండదు అంటే గొర్రెల మీద బాధ్యత ఉండదు. ఏ గొర్రె అటుపోయింది, ఒక గొర్రె ఇటుపోయింది, తప్పిపోయింది, అట్లాంటి వాడి సంబంధమే ఉండదు. నాకు జీతం వస్తుందా రావట్లేదా అన్నదే వాడికి ప్రాముఖ్యం. ప్రభు అంటున్నారు, నేను జీతగాడిని కాదు, జీతగాడు జీతం కోసం మాత్రమే పనిచేస్తాను. అదేవిధంగా నేను దొంగ కాపరిని కాదు, అంటే నాకు ఆ గొర్రెల దగ్గర నుంచి ఏదో లాభం రావాలి, ఆ లాభం కోసమే నేను గొర్రెల్ని కాస్తాను అనేటటువంటి ఉద్దేశం నాకు లేదు
అని చెప్పి ప్రభు అంటూ ఉన్నారు. అయితే ఈ దొంగ కాపరులు ఏం చేస్తారంటే ఆ గొర్రెల నుంచి వచ్చినటువంటి లాభాన్ని తీసుకుంటారు, కానీ ఆ గొర్రెల గురించి ఎటువంటి బాధ్యత వాళ్ళు తీసుకో. దేవుడు అంటున్నాడు, నేను బాధ్యతను తీసుకునేవాడిని, నేను మంచి కాపరిని అని చెప్పి ప్రభు పలుకుతూ ఉన్నా. ద్వారపాలకుడు కూడా ఏం చేస్తాడంటే గొర్రెలు లోపలికి వెళ్ళనిస్తాడు, రానిస్తాడు, కానీ గొర్రెల గురించినటువంటి అవగాహన, ఏ గొర్రెలు మనవి ఏ గొర్రెలు మనవి కాదు అనే అవగాహన ద్వారపాలకుడికి ఉండదు. కాబట్టి ప్రభువు నేను జీతగాడిని కాదు, నేను ద్వారపాలకుడిని కాదు, నేను దొంగ కాపరిని కాదు, నేను ఎలాంటి కాపరిని అంటున్నాడంటే ప్రభువు గొర్రెలకు మంచి కాపరిని. చెబుదాం అందరము, నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్పి ప్రభు పలుకుతూ ఉన్నారు. సరే, ఈ మంచి కాపరి ఏం చేస్తున్నాడు, ఏం చేస్తాడు, ఏం చేయగలడు, కొన్ని విషయాలు మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో ధ్యానం చేసుకోవడానికి ప్రభు కృపను దయచేయండి గాక. ఆమేన్. యోహాను సువార్తలోనే 10వ అధ్యాయము 14-15 వచనాలు ఒకసారి మనం చూసుకుందాం. 14వ వచనం, 15వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని, పెట్టుచున్నాను. ఇక్కడ ఎక్కువ పదాలు ఏం కనపడినాయి మనకంటే గొర్రెలు గొర్రెలు అనే పదాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఒకసారి మనం మరొకసారి ఈ వాక్యాన్ని చూసుకుందాం. నేను గొర్రెలకు మంచి కాపరిని. ఎలాంటి కాపరిట ప్రభులు వారు? మంచి కాపరి. అంటే ఈయన దొంగ కాపరి కాదు, జీతగాడు కాదు, ద్వారపాలకుడు కాదు, ఈయన గొర్రెలకు మంచి కాపరిగా ఉన్నాడు. తర్వాత తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో, పరలోకములో ఉన్న తండ్రి నన్ను ఎలా గుర్తుపడతాడో, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో, నేను నా తండ్రిని ఎలాగూ కనుక్కుంటానో అలాగే ఇక్కడ దేవునికి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారికి మధ్య ఉన్న సంబంధము, బాంధవ్యాన్ని గొర్రెలకి గొర్రెల కాపరికి పోలుస్తున్నాడు. చూడండి, చాలా అద్భుతకరమైన ఉపమానము, లేదంటే ఉపోద్ఘాతము, లేదంటే ఉపమాలంకారము, లేదంటే రూపకం, ఇవన్నీ కనపడుతూ ఉంటాయి ఈ యొక్క పోలికల్లో. ఇంతకుముందు కాపరి గొర్రెలు, ఇప్పుడు అంటున్నాడు తండ్రి నేను, నన్ను నా తండ్రి ఎలా ఎరిగి ఉంటాడో నేను నా తండ్రిని ఎలాగ ఎరిగి ఉంటానో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు ఏం చేస్తాడట? నా ప్రాణము పెట్టుచున్నాను. కాపరి చేయవలసిన పని ఏమిటి అంటే ఇక్కడ ఒక మాట, గొర్రెల కొరకు ఏం చేయాలట? తన ప్రాణాన్ని పెట్టాలి. గొర్రెలకి రక్షణ కల్పించాలి, గొర్రెలతో ఆయన ఉండాలి, వాటిని నడిపించాలి, వాటి కొరకు అవసరమైతే తన ప్రాణాన్నైనా పెట్టాలి. ప్రభు అంటూ ఉన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. హల్లెలూయా. గలిలయ ప్రాంతంలోనే యేసుక్రీస్తు ప్రభువుల వారు, ఆయన సొంత ఏరియా అది గలిలయ, నజరేతు ఉండే పట్టణం ఉండే ప్రాంతము. ఆయన ప్రావినెన్స్లో ఒకసారి ప్రభువుల వారు ఉన్నప్పుడు ఆయన జనులందరినీ చూసి ఒక మాట అన్నారు. మత్తయి సువార్తలో ఒక చక్కని మాట ఉంటుంది. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36-37 వచనాలు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనం, 37వ వచనం పక్క పక్కనే ఉంటాయి. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున వారి మీద కనికెరపడి. ఒక నిమిషం ఆగుతాం. ఇక్కడ వచనంలో మనకేం అర్థం అవుతుందంటే ప్రభువులు వారు ఒకసారి గలిలయ ప్రాంతంలో ఉన్నారు. ఆయన సొంత ఊరు ఉండేటటువంటి ప్రాంతం అది. గలిలయ ప్రాంతంలో చాలామంది జన సమూహము ఆయన అనుసరిస్తూ ఉన్నారు. ఈ జనులందరినీ చూసి వాళ్ళు ఎలా ఉన్నారు, వారి మానసిక స్థితి ఎలా ఉంది అని వాక్యం అంటుందంటే వాళ్ళందరూ కూడా విసిగిపోయి ఉన్నారు. ఎలా ఉన్నారు? రెండవది, వాళ్ళందరూ కూడా చెదిరిపోయి ఉన్నారు. వారు విసిగి ఉన్నందున, వారు చెదిరిపోయి ఉన్నందున అంటే మరి ఆ జనులకి ఉన్నటువంటి కాపలాదారులు ఎవరన్నా కాపలాదారులు ఉన్నారా? వాళ్ళకి ఉంటే వాళ్ళు ఎందుకు ఈ యొక్క జనమును సరైన మార్గంలో నడిపించటం లేదు? ఎందుకు వీళ్ళంతా విసిగిపోయి ఉన్నారు? ఎందుకు వీళ్ళంతా చెదిరిపోయి ఉన్నారంటే ఆ రోజుల్లో యూదులకి దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు కూడా కాపరులు ఉన్నారు. ధర్మశాస్త్రము తెలిసినటువంటి పండితులు ఉన్నారు.
పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు. కానీ వీరి వల్ల కావలసినటువంటి పని కాలేదు. ఏ పని కాలేదంటే వారు కాయవలసినటువంటి కాపును సరిగ్గా వాళ్ళు కాయలేకపోయారు. కాబట్టి జనులందరూ కూడా మా కాపరి ఉన్నాడు కానీ మమ్మల్ని పట్టించుకోవటం లేదు, మాకు కాపరి ఉన్నాడు కానీ మా బాగోగులు ఆయన తెలుసుకోవటం లేదు, మాకు కాపరి ఉన్నాడు, మా సంరక్షణ ఆయన ఆలోచించడం లేదు, కాబట్టి మేము విసిగిపోయి ఉన్నాం, మేము చెదిరిపోయి ఉన్నాం అన్నప్పుడు ప్రభు అనుకుంటూ ఉన్నారు వారి మీద కనికిరపడి, అంటే ప్రభు ఏం చేశారట, వాళ్ళ మీద జాలి పడ్డాడట. ఎందుకు ఈ మాట మనం చదువుతూ ఉన్నామంటే ప్రభువు తన గొర్రెల ఎడల బాధ్యత కలిగి ఉన్నటువంటి వాడు. పరిసయ్యులు, శాస్త్రులు, మత బోధకులు ఎవరు కూడా గొర్రెలను ఆత్మీయంగా కాపాడలేనటువంటి స్థితి. కాబట్టి ప్రజలందరూ కూడా విసిగిపోయి ఉన్నారు, ప్రజలందరూ చెదిరిపోయి ఉన్నారు. వారు చేయవలసినటువంటి బాధ్యత, వారు నిర్వర్తించవలసినటువంటి బాధ్యత వారు నిర్వర్తించకపోవటాన్ని బట్టి మందంతా చెదిరిపోయి ఉన్నది. హల్లెలూయా. ఆ సమయంలో ప్రభు అంటున్నారు, నేను వారి మీద కనికర పడ్డాను, జాలి పడ్డాను. అయితే కాపరి చేయవలసినటువంటి పనులేంటి? కాపరి ఏ పనులు చేయాలి? కాపరి నిర్వర్తించవలసినటువంటి బాధ్యతలు ఏమిటి? కొన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తాను. అందరం కూడా ఒకసారి యెహెజ్కేలు గ్రంథంలోకి వెళ్దాం. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం. ఇదే అధ్యాయంలో మనం ధ్యానించుకోబోతున్నాం. ఆ అధ్యాయాన్ని తీసి పెట్టుకోండి మీరందరూ కూడా. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో ఇక్కడ 34వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా చదవడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు మరొక 3 అధ్యాయాలు చదవమని చెప్పాను. ఏం చెప్పాను మీకు జ్ఞాపకం ఉందా? కీర్తనలో ఏమేమి అధ్యాయాలు చదువుకోమని చెప్పాను? 2 సమయాలు 13, 14, 15 చదువుకోండి. అదేవిధంగా ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదవలసినటువంటి వాక్య భాగం యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం. ఇక్కడ దేవుడైన యెహోవా, పేజీ నెంబరు 716 పాత నిబంధనలో ఉంటుంది. ఇక్కడ దేవుడైన యెహోవా కాపరి ఏ విధంగా ఉండాలి, కాపరి ఎందుకు తన గొర్రెల్ని కాయలేకపోతున్నాడు, కాపరి ఎందుకు తన బాధ్యత నిర్వర్తించలేకపోతున్నాడు, దీనిని బట్టి నేను ఆ బాధ్యత తీసుకుంటాను అంటున్నారు. ఎవరు? దేవుడే ఆ బాధ్యత తీసుకుంటాను అంటున్నారు. ఇంతకుముందు బాధ్యత ఎవరికి అప్పచెప్పబడింది? కాపరులకు అప్పచెప్పబడింది. ఎవరి కాపరులు అంటే ఆ రోజుల్లో దేవుని చేత ఎన్నుకోబడినటువంటి యాజకులు. ఎవరు వాళ్ళు? దేవుని చేత ఎన్నుకోబడినటువంటి యాజకులు వారు చేయవలసినటువంటి పని, వారు నిర్వర్తించవలసినటువంటి బాధ్యత వారు నిర్వర్తించకపోవటాన్ని బట్టి దేవుడు అంటూ ఉన్నాడు, ఇంకా మీ వల్ల కాదు, మీరు చేయవలసిన పని చేయట్లేదు, కాబట్టి నేను ఆ బాధ్యత తీసుకుంటాను అని చెప్పి ప్రభు అంటూ ఉన్నారు. ఇంటికి వెళ్తా చదవండి చక్కగా ఈ అధ్యాయంలో దేవుడు కూడా అదే ఉపమానాన్ని చెప్తూ ఉన్నారు. ఏమని? మీరందరూ కూడా నా ప్రజలు, నా గొర్రెలు, నేను మీకు కాపరిని. దేవుడు ఎవరట? మనకి కాపరి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో కూడా మనకు కనపడేది ఏంటి? యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమంటున్నారు? మీరు గొర్రెలు, నేను మిమ్మల్ని కాస్తూ ఉన్నాను, నేను కాపరిని, నేను మీకు కాపరిగా ఉంటాను అని చెప్పి ప్రభు పలుకుతూ ఉన్నారు. పోయిన వారము మనం చదువుకున్నటువంటి శుక్రవారం నాడు మనం ధ్యానం చేసుకున్నటువంటి అంశంలోనే నేనే ద్వారం దగ్గర నేను చాలా విషయాలు చెప్పాను మీకు. దైవ గ్రంథంలో ఎక్కడెక్కడ దేవుడు నేను కాపరిని, నా ప్రజలందరూ కూడా నా గొర్రెలు అని అన్నాడు. చాలా విషయాలు మనకు కనపడుతూ ఉంటాయి. ఈ యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో కూడా మనకు కనపడుతూ ఉంటాయి. ఏమని అంటున్నాడు దేవుడు? తన ప్రజలను గొర్రెలు అని చెప్పి పిలుస్తూ ఉన్నాడు, నేను వారికి కాపరిని అంటూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక మాట మీకు చూపించి నేను ముందుకు వెళ్తాను. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలోనే 31వ వచనం ఒకసారి చదువుదామా? నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలనగు మీరు మనుష్యులు, నేను మీ దేవుడను, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఈ మాట మీకెందుకు చూపించానంటే కాపలా కాసేటటువంటి కాపరి యొక్క బాధ్యతలు ధ్యానం చేసుకోబోయే ముందు ఈ మాట ఎందుకు మనం నేర్చుకుంటున్నామంటే, దేవుని చాలా సందర్భాలలో తన ప్రజలను ఏమని పిలిచాడు? గొర్రెలు అని చెప్పి పిలిచాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్పి ప్రభు అంటున్నటువంటి వచనాలు ఎన్నో మనకి దైవ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఈరోజు మనం గొర్రెలమా? క్రీస్తుని నమ్ముకున్న వారందరూ గొర్రెలా అంటే ఎస్,
క్రీస్తుని అనుసరిస్తున్నటువంటి వారు, క్రీస్తు మార్గములో ఉన్నటువంటి వారు అందరూ కూడా ఆయన చక్కగా అనుసరిస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఎవరు గొర్రెలమంటే క్రీస్తు గొర్రెలం. కానీ దేవుడు ఇక్కడ ఇంకొక మాట కూడా పలుకుతూ అంటూ ఉన్నాడు 31వ వచనంలో, నా గొర్రెలను నేను మేపుచున్నాను. ఎవరు ఆయన గొర్రెలు అంటే ఇప్పుడు ఆయన ప్రజలు. జాగ్రత్తగా ఉన్నారు. ఎవరు ఆయన గొర్రెలు? ఆయన ప్రజలు. యేసుక్రీస్తు ప్రభులు వారు మీరు నా గొర్రెలు, నేను కాచేటటువంటి గొర్రెలు అని అన్నారంటే ఆయన యొక్క బిడ్డలందరూ, ఆయన స్వరాన్ని అంగీకరించినటువంటి వారందరూ ఆయన బిడ్డలు. అయితే ఇక్కడ ఇంకో వాక్యం అంటుంది, నేను మేపుచున్న గొర్రెలకు మీరు ఎవరట? మనుష్యులు. అంటే ఇక్కడ గొర్రెలు అనే మాటకి మనల్ని జంతువులుగా చేయటం అనే భావం కాదు. ఆ రోజుల్లో ప్రభువులు వారు బోధించినప్పుడు చాలా విషయాలు ఉపమాన రీతిగా బోధించారు. ఎలా బోధించారు? ఉపమాన రీతిగా బోధించారు. తప్పిపోయిన కుమారుడు, తప్పిపోయిన నాణెము, ఇలాంటివన్నీ ఎందుకు వచ్చినాయి అంటే ఉపమానంగా బోధించారు ప్రభువులు వారు. దేవుడు అంటూ ఉన్నాడు, నేను ఉపమానంగా చెప్తూ ఉన్నాను మీరు నా గొర్రెలని, కానీ మీరందరూ ఎవరు అంటున్నాడు? మనుష్యులు. ఎవరు ప్రజలై ఉన్నారు? మీరు దేవుని యొక్క ప్రజలై ఉన్నారు. మీరు నా ప్రజలు, నేను మిమ్మల్ని కాసేటటువంటి కాపరిని, నేను మీకు దేవుడనై ఉన్నాను అని చెప్పి ప్రభు చాలా స్పష్టంగా అంటున్నారు. కాబట్టి మనకి దేవుని బిడ్డలందరూ గొర్రెలు, ఆయన మేపుచున్న గొర్రెలు అంటే అర్థం ఏంటంటే ఉపమాన రూపకంగా చెప్పబడినటువంటిది. కావలి వాడికి, కాపరికి, గొర్రెలకి ఉన్నటువంటి అనుబంధం ఎలాంటిదంటే తండ్రి అయిన దేవునికి ప్రభువుకి ఉన్నటువంటి బంధం, ప్రభువుకి మనకి ఉన్నటువంటి బంధం లాంటిది. కాబట్టి ఈ బంధము చాలా చక్కగా ఉంటుంది, విడదీయరానటువంటి బంధం. సరే, ఇదే అధ్యాయం 34వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. 16వ వచనం చదువుదామా? తప్పిపోయిన దానిని నేను వెలుగుదును, తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను, గాయపడిన దానికి కట్టుకట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును. అయితే ప్రవీణ వాటికిని బలం గల వాటికిని శిక్షయను మేత పెట్టి లయపరిచుదును. జాగ్రత్తగా ఈ 16వ వచనం ధ్యానం చేసుకుంటే 16వ వచనంలో మనకి 2 విషయాలు బోధపడుతూ ఉన్నాయి. ఒకటి, ఈ అధ్యాయం అంతా కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నది కాపలా కాయవలసినటువంటి కాపరి గొర్రెలను వదిలిపెట్టి వెళ్తున్నటువంటి విధానంను బట్టి దేవుడు వాళ్ళ మీద కోపడుతూ ఉన్నాడు. మీరందరూ యాజకులు, మీకు బాధ్యత అప్పగించబడి ఉంది, కానీ మీరు బాధ్యత నిర్వర్తించట్లేదు, మీరు కాయవలసినటువంటి గొర్రెల్ని కాయకుండా వదిలివేస్తున్నారు అని చెప్పి ప్రభు మాట్లాడుతూ, ఇంక మీరు ఆగిపోండి, నేను కాసుకుంటాను ఆ గొర్రెలను అంటున్నాడు. ఎవరి చేతిలో పెట్టమంటున్నాడు? దేవుని చేతిలో పెట్టమంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా చాలా సందర్భాల్లో అన్నమాట, నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నా స్వరం వింటాయి, నేను వాటికి కాపరిగా ఉంటాను అని చెప్పి అంటూ ఉన్నారు. ఇక్కడ చదువుకున్నటువంటి 16వ వచనంలో 2 భాగాలుగా మనం ఈ యొక్క వచనాన్ని చూసుకోవచ్చు. మొట్టమొదటి భాగం ఏమిటి అంటే, ఈ యొక్క వచనంలో మనకి గొర్రెల్లో ఉండే 4 రకాలు మనకు కనపడతాయి. ఎన్ని రకాలు? 4 రకాలు. రెండవ భాగము, ఈ యొక్క వచనంలోనే యాజకుడు లేదంటే కాపరి లేదంటే కావలి కాయవలసినటువంటి వాడు నిర్వర్తించవలసినటువంటి 4 బాధ్యతలు ఉంటాయి. ఎన్ని బాధ్యతలు? 4 బాధ్యతలు. 4 రకాలైన గొర్రెలు 4 బాధ్యతలుగా మనకు కనిపిస్తూ ఉంది. దేవుని చిత్తమైతే మనం ఆ విషయాలు ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ప్రభు అంటూ ఉన్నారు ఈ యొక్క 16వ వచనంలో, తప్పిపోయిన దానిని నేను వెదుకుదును. కావలి కాసేవాడు యొక్క బాధ్యత ఏంటి అంటే, ఏదైనా ఒక గొర్రె తప్పిపోతే దాన్ని ఏం చేయాలి? వెతకాలి. జీతగాడు వెదకడు, ఎందుకంటే వాడికి జీతమే ప్రాముఖ్యం. గొర్రె తప్పిపోతే వాడికి బాధ్యత ఏవి లేదు. కావలి కాయవలసినటువంటి ద్వారపాలకుడు దాని గురించి పట్టించుకోడు. దొంగ కాపరికి దాని మీద బాధ్యత ఏమీ ఉండదు. కానీ ఎవరికి బాధ్యత ఉంటుంది అంటే మంచి కాపరికి మాత్రమే బాధ్యత ఉంటుంది. మంచి కాపరి మాత్రమే తప్పిపోయిన దాన్ని వెతికేవాడిగా ఉంటాడు. ఏదైనా ఒక గొర్రె తప్పిపోతే దాన్ని వెతకవలసిన బాధ్యత ఎవరిది? కాపరిది. ఆ కాపరే మంచి కాపరి. ప్రభు అంటున్నారు, తప్పిపోయిన దానిని నేను వెతుకుదును. నేను వదిలివేయను దాన్ని. వెళ్ళిపోయింది కదా, దానికి నాకు సంబంధం ఏం లేదు, తప్పిపోయింది కదా, పోతే పోని దాని మార్గాన్న దాన్ని అని చెప్పి నేను వదిలివేయను. తర్వాత కంటిన్యూషన్ ఆయన అంటూ ఉన్నారు, తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదని. ఒకవేళ నేను బయటికి తోలివేసానేమో దాన్ని, అది కనపడకుండా పోయింది ఇప్పుడు నాకు, కానీ దాన్ని ఆ విధంగా వదిలిపెట్టను. నేను వెళ్ళి దాన్ని వెతికి
పట్టుకొని తిరిగి ఈ యొక్క మందలో దాన్ని చేరుస్తారు. అది ఎవరి బాధ్యత అంటే కాపరి బాధ్యత. ఎవరి బాధ్యత? కాపరి బాధ్యత. దేవుడు అంటూ ఉన్నాడు, నేను ఏర్పరిచిన కాపరులు అందరూ కూడా వారి బాధ్యతలను విస్మరించారు. నేను ఎవరినైతే ఎన్నుకున్నానో పరిచర్య నిమిత్తం ఇశ్రాయేలుని ఆత్మీయంగా నడిపించడానికి ఎవరినైతే నేను ఏర్పాటు చేసుకున్నానో వాళ్ళందరూ కూడా వాళ్ళ బాధ్యతలోంచి బయటికి వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పుడు నేను బాధ్యత తీసుకుంటున్నాను. నేను వాటికి మంచి కాపరిగా ఉంటాను. ఏం చేస్తాడట దేవుడు? తప్పిపోయిన దానిని వెతుకుతాడు. రెండోది, తోలివేసిన దానిని తిరిగి తీసుకొని వస్తాడు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో, ఈ అధ్యాయం కూడా మీరు ఇంటికి వెళ్తే చదువుకోండి, చాలా హోంవర్క్ ఉంది. లూకాసు వార్త 15వ అధ్యాయం కూడా రాసి పెట్టుకోండి. లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనకి ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటి 3 ఉపమానాలు కనపడతాయి. ఎన్ని ఉపమానాలు? 3 ఉపమానాలు. ఒకటి, తప్పిపోయిన గొర్రెపిల్ల, తప్పిపోయిన నాణెము, తప్పిపోయిన కుమారుడు. ఎన్ని ఉపమానాలైనాయి? 3 ఉపమానాలు లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనకు కనిపిస్తాయి. అయితే నేను ఒక్క ఉపమానం చెప్పి ముందుకు వెళ్తాను, సమయం ఉండదు కాబట్టి. అయితే మొట్టమొదటి ఉపమానంలో ప్రభులు వారు చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే, ఒకసారి ఒక కాపలాదారుడు గొర్రెల్ని కాస్తూ ఉన్నాడు. అతని దగ్గర ఒక 100 గొర్రెలు ఉన్నాయి. ఆ దొడ్డికి సాయంత్రాన్ని తీసుకుని వచ్చాడు. అంటే తన ఆ కంచె వేసే స్థలంలో తీసుకుని వచ్చాడు. తీసుకుని వచ్చిన తర్వాత లెక్క పెడితే 100 గొర్రెల్లో 99 మాత్రమే ఉన్నాయి. ఒకటేమైంది? మిస్ అయింది. మిస్ అయింది అంటే ఏమైంది? తప్పిపోయింది. ఎక్కడ తప్పిపోయింది ఏమో తెలియదు. ఎందుకు తప్పిపోయింది ఏమో తెలియదు. మందలో ఉండాల్సిందే కదా, ఏమో తెలియదు. కానీ ఒకటి తప్పిపోయింది. అయితే ఈ కాపరి కావలి కాసేటటువంటి వాడు ఒకటే కదా పోయింది, 99 ఉన్నాయి కదా అని చెప్పి అనుకోలే. ఒకటే కదా మార్గం తప్పిపోయింది, మిగతా 99 నా చేతిలోనే ఉన్నాయి కదా అని చెప్పి ఆలోచించాల. ఆయన ఏం చేశాడంటే తన చేతిలో ఉన్నటువంటి 99 గొర్రెల్ని వదిలిపెట్టేసి తప్పిపోయిన ఒక గొర్రె కోసం ఆయన వెతుకుతూ ఉన్నాడు. ఈ ఉపమానం ప్రభు ఎందుకు చెప్పాడంటే, ఎందుకు చెప్పాడు యేసుక్రీస్తు ప్రభులు వారంటే, అక్కడ ఆ సందర్భం ఏంటి అని చూసినట్టయితే మనం యేసుక్రీస్తు ప్రభులు వారు ఒకసారి ఆయన పాపులందరినీ కూడా చేర్చుకొని సుంకరులతోనూ పాపులతోనూ కూర్చొని ఆయన భోంచేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క బోధ ఎక్కువగా ఈ సుంకరులకి పాపులకే చెప్పేవాళ్ళు. పరిసయ్యులు, శాస్త్రులు, నీతిమంతులు చాలాసార్లు అడిగేవాళ్ళు యేసుక్రీస్తు, నువ్వెందుకు వాళ్ళతో కూర్చొని భోంచేస్తున్నావు? నువ్వు యూదుడు కదా, నువ్వెందుకు వాళ్ళకి పరిచర్య చేస్తున్నావు? యూదుడు కదా, నువ్వెందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు కదా అన్న సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే వీళ్ళందరితో కూర్చొని ప్రభులు వారు వాళ్ళకి బోధ చేస్తూ ఉన్నప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు వచ్చి అడుగుతూ ఉన్నారు, ఇదేంటి వీళ్ళతో కూర్చున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే ప్రభు ఈ ఉపమానం చెబుతూ ఉన్నారు. అయిలారా మీరు అందరూ నీతిమంతులు, కానీ ఒక పక్కన ఒక పాపి ఉన్నాడు. ఆ పాపిని రక్షించవలసినటువంటి బాధ్యత ఎవరిది? కాపరి. ఒక సుంకరి అంటే ఎవరో తెలుసా? సుంకరిని ఎవరిని అంటారు? సుంకరి అంటే ఎవరు? ట్యాక్స్ కలెక్టర్. ఆ రోజుల్లో పన్ను వసూలు చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఏమైనా పిలిచేవాళ్ళు? సుంకరి. వీళ్ళు చేసే పని ఏంటంటే ప్రజల దగ్గర నుంచి పన్ను వసూలు చేసేవాళ్ళు. వీళ్ళను కూడా యూదులు ఎలా ట్రీట్ చేసేవాళ్ళు అంటే పాపుల్లాగానే ట్రీట్ చేసేది. ఎందుకంటే వీళ్ళు రోమా ప్రభుత్వం తరపున పనిచేస్తూ ఇశ్రాయేలుల్ని, యూదుల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు కాబట్టి వీళ్ళని కూడా ప్రజలందరూ అసహించుకునేవాళ్ళే. వీడు సుంకరి అన్నారు. ఇంకొక సుంకరి మనకు కనపడతాడు, ఎక్కడో తెలుసా? పొట్టి జక్కయ్య. జక్కయ్య కూడా చేసే పని అదే, ట్యాక్స్ కలెక్టర్. ఇట్లా ఈ సుంకరులు పాపులుగా వాళ్ళు వెంచేవాళ్ళు. ఈ సుంకరులతోనూ పాపం చేసినటువంటి వారితో ప్రభు కూర్చొని ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు వచ్చి అడిగితే ఆయన ఉపమానం చెప్తూ ఉన్నారు. ఒక కాపరి దగ్గర 100 గొర్రెల్లో ఒకటి తప్పిపోతే ఆయన నిశ్శబ్దంగా కూర్చోడు. ఆ తప్పిపోయిన దానికోసం ఆయన వెతుకుతాడు. ఎందుకంటే వెతికి దాన్ని తీసుకొని వచ్చి ఎక్కడ చేర్చాలి అంటే ఆ మందలో చేర్చాలి. ఇది ఎవరి బాధ్యత? మంచి కాపరి బాధ్యత. ఎవరి బాధ్యత? మంచి కాపరి. దేవుడు అంటున్నాడు, తప్పిపోయిన దానిని నేను వెతుకుదును, తోలివేసిన దానిని మరలా తీసుకొని వచ్చేదను. ప్రభు అంటున్నారు, నేను గొర్రెలకు మంచి కాపరిని. గొర్రెలు దారి తప్పిపోతే, గొర్రెలు మార్గం తప్పిపోతే వాటిని వదిలివేయను, నేను వాటి గురించి వెతికి రక్షిస్తాను అని చెప్పి ప్రభు పలుకుతూ ఉన్నారు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో 7వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. 15:7. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది
నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. కాబట్టి ఇప్పుడు కాపరి దేన్ని వెతుకుతున్నాడు? తప్పిపోయిన పాపిని వెతుకుతున్నాడు. దేనికోసం? ఆయన సరైన మార్గంలోకి తీసుకురావడం కోసం. కాబట్టి కాపరి యొక్క బాధ్యత తప్పిపోయిన దాన్ని విడిచిపెట్టకుండా వెతికి రక్షించటం. తర్వాత రెండో పదం 16వ వచనంలోనే 16వ వచనం యెహెజ్కేలు 34:16 అమ్మ. తప్పిపోయిన దానిని నేను వెతుకుదును, తోలివేసిన దానిని మరలా తీసుకొని వచ్చేది. తర్వాత మాట ఏమంటున్నారు? గాయపడిన దానికి కట్టుదును. ఈ మంచి కాపరి ఏం చేస్తాడట? తన మందలో ఏదైనా ఒక గొర్రె గాయపడితే దానికి ఏం చేస్తాడు? కట్టు కడతాడు. దానికి ఏదో పసర పూసో, ఆకు రాసో, తాడు పెట్టో, గుడ్డ పెట్టో ఏదో రకంగా ఏం చేస్తాడు? దానికి కట్టు కడతాడు. అంటే కాపరి ఏం చేస్తున్నాడంటే ఆ గాయపడినటువంటి గొర్రెను దగ్గరికి తీసుకొని దానికి మందు రాసి దానికి కట్టుకట్టి అది బాగయ్యేంత వరకు కూడా తన భుజాల మీద పెట్టుకొని దాన్ని నడిపించుకుంటూ అది సంపూర్ణమైన స్వస్థత పొందే వరకు కూడా దాని యొక్క బాధ్యత ఎవరు తీసుకుంటారంటే మంచి కాపరి తీసుకుంటాడు. హల్లెలూయా. ఇప్పుడు జీతగాడికి ఆ పని చేస్తాడా? బాధ్యత ఉందా అంటే లేదు. జీతగాడికి ఆ బాధ్యత లేదు. కానీ ఎవరికి ఉంది ఆ యొక్క బాధ్యత అంటే కాపరి, మంచి కాపరికి ఆ బాధ్యుడు అంటున్నాడు, గాయపడిన దానిని నేను విడిచిపెట్టనయ్యా, గాయపడిన దానికి నేను కట్టుకడతాను, గాయపడిన దాని స్వస్థత కోసం నేను శ్రమ పడతాను, అవసరమైతే నా భుజాల మీద మోసుకునే దాన్ని నడిపిస్తాను. ఎందుకంటే అది గాయము తగిలి ఉంది. హల్లెలూయా. అందుకే మనం పాటలు పాడతాం కదా, గాయపడిన గొర్రెను నేను అని చెప్పి పాటలు పాడతాం. ఎందుకంటే గాయం తగిలి ఉంది నాకు, నన్ను స్వస్థపరచువాడవి నీవే. గాయము తగిలితే నన్ను వదిలేసేవాడివి కాదయ్యా. సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉంటే నన్ను వదిలిపెట్టే దేవుడు కాదు. నా యొక్క గాయము తగిలిన దాన్ని కట్టుగట్టి నన్ను స్వస్థపరిచి యెహోవావి నీవు అని చెప్పి దేవుడు అంటూ ఉన్నాడు. గాయపడిన దానిని నేను కట్టుదును అని చెప్పి అంటూ ఉన్నాడు. అదే యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 4వ వచనం చూద్దాం ఒకసారి. 34:4 బలహీనమైన వాటిని మీరు ఈ మాటలు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే దొంగ కాపర్ల గురించి, జీతగాళ్ళ గురించి, ద్వారం దగ్గర కాపలా ఉండే వాళ్ళ గురించి, అసలు కాపరి బాధ్యత నిర్వర్తించవలసినటువంటి వారు నిర్వర్తించకుండా తిరుగుతున్నటువంటి యాజకుల్ని దేవుడు అంటూ ఉన్నాడు, కాపరులను దేవుడు అంటూ ఉన్నాడు. 4వ వచనము బలహీనమైన మీరు బలపరచరు, రోగము గల వాటిని మీరేం చేయరు? స్వస్థపరచరు. మంచి కాపరి లక్షణం ఏంటంటే రోగము కలిగినటువంటి వాటిని ఏం చేయాలి? స్వస్థపరచరు. ఈ దొంగ కాపరి, జీతగాడు వాడి జోలికి వెళ్ళట్లేదు, వాటిని పట్టించుకోవడం లేదు. కానీ మనం ఆరాధించే యేసుక్రీస్తు ప్రభువు వారు మంచి కాపరే ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభు అంటున్నారు, నేను గొర్రెలకు మంచి కాపరిని. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో పొట్టి జక్కయ్య దగ్గర ప్రభులు వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు జక్కయ్య అన్నాడు, యేసయ్య, నేను అన్యాయంగా సంపాదించినటువంటిది, అన్యాయంగా ప్రజలకు పన్ను విధించి తీసుకున్నటువంటిది అంతా కూడా తిరిగి ఇచ్చేస్తాను అన్నప్పుడు ప్రభు అంటున్న మాట లూకా సువార్త 19:10 నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని. చాలా ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి? ఎందుకు ఆయన మంచి గొర్రెలకు మంచి కాపరి అంటే ఏదైతే నశించిపోయిందో, ఏదైతే బలహీనంగా ఉందో, ఏదైతే అనారోగ్యంగా ఉందో, ఏదైతే శక్తిహీనంగా ఉందో దాన్ని వెదకి రక్షించడానికి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చారు, మనుష్య కుమారుడు వచ్చిన. కాబట్టి కాపరి నిర్వర్తించే రెండో బాధ్యత ఏంటంటే గాయపడిన దానిని, అనారోగ్యంతో ఉన్నటువంటి దానిని దగ్గరికి తీసుకొని దాన్ని కట్టుకట్టి మందు ఇచ్చి దానికి అది మానిపోయేంత వరకు కూడా తన భుజాల మీద ఎత్తుకొని తిరిగేవాడే మంచి కాపరి. ప్రభు అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. అనారోగ్యం ఉన్నటువంటి వారిని వదిలిపెట్టేవాడిని కాదు. ఇరుకులు, ఇబ్బందులు ఉంటే చూసి చూడకుండా వెళ్ళిపోయేటటువంటి దేవుడిని నేను కాదు అని చెప్పి అంటున్నారు. రెండో విషయము, ఆయన గాయపడిన దానికి కట్టుకట్టేవాడు. మూడో విషయం అక్కడ అదే వచనంలో 16వ వచనంలో దుర్బలముగా ఉన్న దానిని
బలపరిచేదను. దుర్బలము అంటే అర్థం ఏంటంటే బలహీనత. దుర్బలం అంటే అర్థం ఏంటి? బలహీనత. కొన్ని గొర్రెలు చాలా వీక్గా ఉన్నాయి, బలవంతంగా లేవు, బలంగా లేవు. ఒక కాపరి దగ్గర 100 గొర్రెలు ఉంటే 100 గొర్రెల్లో కొన్ని గొర్రెలు బలహీనముగా ఉన్నాయి. ఒక సంఘంలో 40 మంది, 50 మంది, 100 మంది ఉంటే ఈ 100 మంది ఆత్మీయంగా ఒకే రకమైన బలము కలిగిన వారిగా ఉండకపోవచ్చు. కొంతమంది ఎలా ఉంటారంటే కొద్దిగా బలహీనంగా ఉంటారు. దేంట్లో? శారీరకంగా కాదు, ఆత్మీయంగా. కాపరి బాధ్యత ఏమిటి అంటే ఈ బలహీనముగా ఉన్నటువంటి గొర్రెలకు కూడా మంచి ఆహారం కాపరి అందించాలి. బలముగా ఉన్నటువంటి గొర్రెల వలె బలహీనముగా ఉన్నటువంటి గొర్రెలను కూడా తయారు చేయాలి. ఈ బాధ్యత ఎవరిది? కాపరి బాధ్యత. దేవుడు అంటూ ఉన్నాడు, దుర్బలముగా ఉన్నటువంటి వాటిని బలపరచేదును అని చెప్పి ప్రభు అంటూ ఉన్నాడు. కొన్ని బలహీనంగా ఉన్నాయి, కొన్ని గొర్రెలు ఆత్మీయంగా బలంగా లేవు. కాపరి ఏం చేస్తారంటే బలహీనంగా ఉన్నటువంటి గొర్రెల్ని ఎత్తుకొని ఎక్కడైతే చక్కటి ఆహారం దొరుకుతుందో అక్కడ వదిలిపెడతారు, ఎక్కడైతే చక్కటి నీరు దొరుకుతుందో అక్కడ వదిలిపెడతారు. అమ్మా వాడిని వదిలేసేయండి, అమ్మ నీట్లా పాప మీరిద్దరు చెట్టు కూర్చోండి, పిల్లల్ని వదిలేసేయండి, అట్లా ఆడుకునే ఉండేవాళ్ళు. అయితే బలహీనంగా ఉన్నటువంటి వాటిని ఏం చేస్తారంటే ఎత్తుకొని తీసుకుని వెళ్ళి ఎక్కడైతే బలమైన ఆహారం దొరుకుతుందో అక్కడ వాటికి మేతనిస్తాడు. ఎందుకంటే కాపరి బాధ్యత బలహీనంగా ఉన్నటువంటి వాటిని వదిలివేయకుండా మంచి ఆహారం లభించే చోటికి వాటిని తీసుకుని వెళ్ళి వాటికి పౌష్టికమైనటువంటి ఆహారం ఇచ్చి బలపరుస్తూ ఉంటాడు. సంఘ కాపరి బాధ్యత కూడా, సంఘ కాపరి కూడా ఇవన్నీ అన్వయించుకోవాలి. సంఘ కాపరి బాధ్యత తప్పిపోయిన దానిని వెదకి రక్షించాలి. సంఘ కాపరి బాధ్యత ఆ మార్గం తప్పిపోతూ ఉంటే ఆ గొర్రెను సరైన మార్గంలో పెట్టాలి. సంఘ కాపరి బాధ్యత గాయపడిన వాటిని కట్టుకట్టాలి. సంఘ కాపరి బాధ్యత బలహీనముగా ఉన్న వాటిని ఏం చేయాలి? బలపరచాలి. నాకెందుకులే అని చెప్పి కాపరి నిశ్శబ్దంగా ఉండకూడదు. వాళ్ళెవరిదో సమస్య కదండి, వాళ్ళెవరో బలహీనంగా ఉన్నారు కదా అని కాపరి ఉండకూడదు. కాపరి బాధ్యత అది. ఏం చేయాలంటే దానికి బలాన్ని ఇవ్వాలి, దానికి కట్టుకట్టాలి. ఇది ఎవరి బాధ్యత? కాపరి బాధ్యత. దేవుడు అంటూ ఉన్నాడు, మీరు యాజకులుగా ఉన్నారు, కాపరులుగా ఉన్నారు, మీరు నిర్వర్తించలేకపోతున్నారు ఈ బాధ్యతని. ఇంకా ఆ బాధ్యత ఎవరు తీసుకుంటా అంటాడు? నేను తీసుకుంటా అంటాడు. నేను తీసుకుంటా. కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను బాధ్యత తీసుకుంటాను. బలహీనంగా ఉన్నాయి వాటిని బలపరుస్తాను, శారీరకంగా బలహీనంగా ఉన్నాయి మంచి ఆహారం ఇస్తాను, ఆత్మీయంగా బలహీనంగా ఉన్నాయి మంచి ఆహారం ఇస్తాను, బలపరుస్తాను. బలంగా ఉన్నటువంటి వాటికి సమాన స్థాయిలో వీటిని కూడా నేను తీసుకొని వెళ్తాను అని చెప్పి దేవుడు అంటున్నాడు. కాబట్టి మనం ఆరాధించే దేవుడు మంచి కాపరే ఉన్నాడు. హల్లెలూయా. యెషయా గ్రంథంలో దేవుడు ఒక చక్కని మాట రాయించాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనంలో ప్రవక్త ద్వారా దేవుడు పలుకుతున్న మాట 40:29. సొమ్మసిల్లిన వారికి ఆయనే, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయనే. దేవుడట సొమ్మసిల్లిపోయి ఉంటారు కదా, వారికి ఏమిస్తాడు? బలం ఇస్తాడు. ఆత్మీయంగా బలహీనంగా ఉన్నటువంటి వారికి దేవుడు శక్తిని ఇస్తాడు. శారీరకంగా బలహీనంగా ఉన్నటువంటి వారికి దేవుడు బలాన్ని ఇస్తాడు. అనారోగ్యంగా ఉన్నటువంటి వారికి ఆరోగ్యాన్ని దయచేస్తాడు. దుఃఖముతో ఉన్నటువంటి వారికి సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. బాధలు, ఇరుకులు, ఇబ్బందులతో ఉన్నటువంటి వారిని బలపరుస్తాడు. ఎవరు? దేవుడు. మంచి ఆహారం, పౌష్టిక ఆహారం ఆయన దయచేస్తాడు. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేయవాడు ఆయనే. కాబట్టి దేవుడు మనందరినీ కూడా రమ్మంటూ ఉన్నాడు. ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. బిడ్డలారా, నా దగ్గరికి వచ్చినట్లయితే నేను మీకు మంచి కాపరిగా ఉంటాను. ఒకవేళ నువ్వు బలహీనతలో ఉన్నావేమో, శక్తి లేని స్థితిలో ఉన్నావేమో, ఆ బలహీన స్థితి నుంచి నిన్ను బలమైన స్థితిలోకి నేను మారుస్తాను. శక్తిహీనతను తీసివేసి నీకు బలాభివృద్ధిని నేను కలుగ చేస్తాను అని చెప్పి మనం ఆరాధించి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభువుల వారు మనందరికీ మంచి కాపరిగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. 3 విషయాలు మనం నేర్చుకున్నాం. 1, ఆయన తప్పిపోయిన దానిని వెతుకును, తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చు. 2, గాయపడిన దానికి దేవుడు ఏం చేస్తాడట? మంచి కాపరి చేసే పని అది. 3, దుర్బలముగా ఉన్న దానిని బలపరిచేతను. దుర్బలంగా ఉన్నదాన్ని ఏం చేస్తాడట?
వీక్గా ఉన్నదాన్ని స్ట్రెంగ్తన్ చేస్తారట. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేస్తాడు, బలహీనుల్ని బలపరుస్తాడు, దుఃఖముతో ఉన్నటువంటి వారి ప్రతి బాష్ప బిందువుని ఆయన తుడిచివేస్తాడు, శక్తిహీనులకి బలాభివృద్ధి ఆయన కలుగు చేస్తాడు. కాబట్టి మనము ఆరాధించే దేవుడు మన కాపరి ఎలా ఉన్నాడు మనకంటే మంచి కాపరిగా ఉన్నాడు. చివరిగా ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. అదే 14వ అధ్యాయం 34వ అధ్యాయం 16వ వచనంలో చివరి భాగము. అయితే క్రొవ్విన వాటిని బలము గల వాటికి శిక్షయను మేత పెట్టి లయపరిచెదను అని చెప్పి అంటుంది వాక్యం. అయితే ఇక్కడ దీన్ని తెలుగులో మనకి దీని యొక్క భావగర్భము దాంట్లో ఉన్నటువంటి ఆంతర్యం అంతగా అర్థం కాదు, కానీ ఇంగ్లీష్ బైబిల్ ఒకసారి చదువుతాను. అంటే ఇక్కడ అంత అర్థం చేసుకునే పరిజ్ఞానం ఏమైనా మనకి తక్కువ ఉందని నాకు అర్థం కాలేదు. ఒకసారి ఇంగ్లీష్లో చూద్దాం అన్నమాట. ద ఫ్యాట్ అండ్ స్ట్రాంగ్ ఐ విల్ డిస్ట్రాయ్ అని రాసి ఉంటుంది ఇంగ్లీష్లో. ద ఫ్యాట్ అండ్ స్ట్రాంగ్ ఐ విల్ డిస్ట్రాయ్, అంతవరకు బాగానే ఉంది. కొవ్విన వాటిని బలము గల వాటిని ఏం చేస్తాడట దేవుడు? శిక్ష విధిస్తాడు. ఏంటి కొవ్విన గొర్రెలు బలం గల గొర్రెలు ఏంటి అంటే, ఈ కొవ్విన గొర్రెలు ఏం చేస్తాయంటే ఉన్న చోట ఉండవు, పక్క గొర్రెలతో పోట్లాడుతూ ఉంటాయి. గొర్రె పొట్టేళ్ళ గురించి విన్నారు ఎప్పుడన్నా మీరు? గొర్రెలు ఎప్పుడు పోట్లాడుకోవడం చూసారా? చూడలేదా? చూసాం. భయంకరంగా పోట్లాడుకుంటాయి, తల పగిలిపోదు దానికి, అంత బలంగా పోట్లాడుకుంటాయి. ఏంటి అవి? గొర్రెలు. గొర్రెకి ఎదురుగా ఏది ఉన్నా సరే అది ఆలోచించదు, కొండైనా సరే ఢీ కొట్టేస్తుంది. పిచ్చిదాని అది కొండ కదా అంటే అది విందు, దానికి ఢీ కొట్టమే ప్రాముఖ్యం, కానీ దాన్ని ఎదుటి దాని శక్తిని అంచనా వేసే జ్ఞానం లేదు, వెళ్ళి కొట్టేయటం అంతవరకు. ఈ కాపలా కాసేటటువంటి కాపర ఏం చేయాలంటే ఈ బలము గల వాటికి ఏం చేయాలి? ఆయన శిక్ష వేయాలి. మనం గేదెలకి ఎద్దులకి ఏం చేస్తామంటే ముక్కుతాడు వేస్తారు, తెలుసా మీకు? ఎందుకు వేస్తారు ముక్కుతాడు? ఆధీనంలో ఉంచుకోవడానికి, లేదంటే దానికి ఆధీనంలో ఉండదు. గుర్రాలకి ఎందుకు ముక్కుతాడు వేస్తారంటే ఆధీనంలో ఉంచుకోవడానికి, లేదంటే ఆధీనంలో ఉండదు. కాపలా కాసేటటువంటి కాపర ఏం చేయాలంటే ఈ బలము గలవి బాగా కొవ్వు పట్టిన వాటిని ఏం చేయాలి? ఆయన శిక్షించాలి. అయితే ప్రభు అంటూ ఉన్నారు, నేను మంచి కాపరిని, కాబట్టి ఈ బలం గలవి పొట్లాటకి వెళ్ళే వాటికి ఏం చేస్తాను? నేను ముక్కుతాడు వేసి వాటికి శిక్ష విధిస్తాను అని చెప్పి అంటూ ఉన్నాడు. ఆ రోజుల్లో ఉండే యాజకులు కాపర్లు వాటిని వదిలేశారు. ఈ రోజుల్లో కూడా సంఘాల్లో కాపరిగా ఉన్నటువంటి వారి బాధ్యత ఏమిటి అంటే, ఏ విధంగా అయితే వాళ్ళు గొర్రెల ఎడల తోడుకొని రావాలి, వాటికి కాపలా ఉండాలి, వాటికి గాయములు కట్టాలి, వాటిని బలపరచాలి, ఎట్లాగే చేయాలో కాపరి బాధ్యత కూడా. కొంతమంది బలంగా ఉంటారు దేంట్లో? సంఘంలో. వీళ్ళు ఏం చేస్తారంటే మాటికి వేరే వాళ్ళ మీదకి దేనికోసం వెళ్తారంటే పోట్లాటకి వెళ్తూ ఉంటారు. ఈ పోట్లాటకి వెళ్ళే బ్యాచ్ని యాజకుడు ఏం చేయాలంటే ఏం చేయాలి? ఆయన కంట్రోల్ ఏం చేయాలి, లేకపోతే ప్రమాదం ఏంటంటే వీటిలో వీళ్ళు తన్నుకొని చచ్చిపోతారు. గొర్రెలకి దేవుడు అంటూ ఉన్నాడు, ఆ యొక్క మందకి క్రొవ్విన వాటిని బలము గల వాటిని ఏం చేస్తాడు? ఆయన శిక్ష విధిస్తాడు. నేను వాటికి శిక్ష విధిస్తాను. ఈ గొర్రెలు సహజంగా ఆహారం కోసం, నీటి కోసం ఒక్కోసారి వాటిలో అవే పొట్లాడుకుంటూ ఉంటాయి, ఏదో ఒక కారణం అయి ఉండొచ్చు. అయితే కాపరి ఏం చేస్తాడు? న్యాయం తీరుస్తాడు, బలవంతమైన వాటికి శిక్ష విధిస్తాడు. అందలం ఎక్కి గర్వంగా ఉన్నటువంటి వారిని ఆయన అనగదొరుకుతాడు. తర్వాత వచ్చిన అదే మాటలు ఇంగ్లీష్లో ఈ విధంగా రాసుకుంది, ఐ విల్ ఫెడ్ దెమ్ ఇన్ జస్టిస్ అన్నారు. అయితే ఇక్కడ తెలుగులో ఏమని రాయబడిందంటే మేత పెట్టి లయపరచెదను, మేత పెట్టి లయపరచెదను అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఇంగ్లీష్లో ఐ విల్ ఫెడ్ దెమ్ ఇన్ జస్టిస్ అంటే అర్థం ఏంటంటే న్యాయము అనే మేతను వాటికి పెట్టేదను అని. ఎలాంటి మేత పెడతాడట? న్యాయము అనే మేత. ఈరోజు కీర్తనలు కూడా మనం చదువుకున్నాం. ఆయన ఏం తీరుస్తాడు అంటే నీతిమంతుల ఎడల ఆయన ఎలా ఉన్నాడంటే న్యాయం తీర్చేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఈ పోట్లాడుకునే గొర్రెలకి, గర్వంగా బలముగా పొగరుతో ఉన్నటువంటి గొర్రెలకి కాపరి కావలా ఉండాలి, కాపరి వాటికి శిక్ష విధించాలి, కాపరి వాటికి తీర్పు తీర్చాలి. దేవుడు అంటున్నాడు, ఈ కాపరులు చేయలేకపోతున్నారా ఆ పని, కానీ నేను ఆ పని చేస్తాను అంటున్నాను. ఏం చేస్తాను? నేను ఆ పని చేస్తానని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇదే ఎహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో 17వ వచనం చదువుదాం ఒకసారి, ముగించుకుందాం. 17వ వచనం.
నా మంద, దేవుడు అంటున్నాడు ఈ మాట, నా మంద మీ విషయమై దేవుడనైన యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా గొర్రెకును మధ్యను గొర్రెలకును పొట్టేళ్లకును మధ్యను నేను తీర్పు తీర్చేదను. ఆయనే తీర్పు తీర్చేవాడు. కాబట్టి కీర్తనాకారుడు 9వ కీర్తన 8వ చరణంలో అంటూ ఉంటాడు, యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును అని. 9వ కీర్తన 8వ చరణంలో యెహోవా ఏం చేస్తాడట? నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. దేవుడు ఎవరిని ఊరిని వదిలిపెట్టేవాడు కాదు. ఆయన మంచి కాపరి. తప్పనిసరిగా ఆయన తీర్పు తీరుస్తాడు. ఎవరైతే నీతిమంతులు ఉంటారో వాళ్ళకి తప్పనిసరిగా న్యాయం ఆయన చేస్తాడు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి కాపరికి ఉండవలసినటువంటి 4 లక్షణాలు కూడా మనం ఆరాధించే యేసుక్రీస్తు ప్రభులు వారు కలిగి ఉన్నారు. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. నా గొర్రెలు నేను వదిలివేసేవాడిని కాదు. నా గొర్రెలు నేను మందలోకి తోలుకొని వస్తాను. నా గొర్రెలు గాయపడితే వాటికి స్వస్థతని నేను అనుగ్రహిస్తాను. నా గొర్రెలు తప్పిపోతే వాటిని తిరిగి తోలుకొని వస్తాను. నా గొర్రెలు బలహీనంగా ఉంటే వాటికి బలాన్ని నేను అనుగ్రహిస్తాను. నా గొర్రెలకి సరైన న్యాయమైన తీర్పు నేను తీరుస్తాను అని చెప్పి ప్రభు అంటూ ఉన్నారు. కాబట్టి మనం ఆరాధించే దేవుడు మంచి కాపరి. హల్లెలూయా. అటువంటి కాపరిని కలిగి ఉన్న మనందరము కూడా ధన్యులమై ఉన్నాం. ఆమేన్. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.